వాట్స్ రిమూవ్ చేసే ముందు ఫస్ట్ ఏంటంటే క్లయింట్ కి వచ్చినప్పుడు మనం ఈ క్రీమ్ అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఈ క్రీమ్ ని రిమూవ్ చేసేసి వాష్ చేసామనుకో వాళ్ళకి పెయిన్ అనేది ఉండదు. మనం 3 టైప్స్ రిమూవ్ చేయొచ్చు. మోల్స్ రిమూవ్ చేస్తాము, స్కిన్ ట్యాగ్స్ రిమూవ్ చేస్తాం. క్లయింట్ కి ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి. షుగర్, డయాబెటీస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా మేడం అడిగిన తర్వాతనే చేయండి. మనం ఈ ట్రీట్మెంట్ కానీ ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఒక క్లయింట్ కి యూజ్ చేసిన పిన్ ని ఇంకో క్లయింట్ కి యూజ్ చేయకండి. నీడిల్స్ అనేవి కంపల్సరీ ఒక క్లయింట్ కి టోటల్ కంప్లీట్ అయిపోయింది అని అంటే ఆ నీడిల్ ని విడిచేసి డస్ట్బిన్ లో పడేసేసేయండి. ఓకేనా? బటన్ ఆన్ చేయగానే ఇది వర్క్ అవ్వదు. మనం ఇలా పెడితే ఇది అవ్వదు. ఇది ప్రెస్ చేసి పట్టుకోవాలి. రెడీలు పెట్టుకున్నాం కదా, నీడిల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పవర్ అనేది ఆన్ చేసుకోండి. ఛార్జింగ్ 2 కాదు, ఇది 1 లో ఉంది అంటే స్పీడ్ అనేది 1 లో వచ్చేస్తుంది. నేను 6 లో పెడుతున్నా, తొందరగా అయిపోతుంది. 1 లో పెడితే చాలా స్లోగా ఉంటుంది. హీట్ ఉంటుందా? హీట్ ఉండదు. ఇప్పుడు చూస్తుంది తినబోతు రుచేందుకు. దీన్ని టోటల్ గా బర్న్ చేయాలి అనుకున్నప్పుడు ఐస్ దగ్గర ఇలా స్ట్రేట్ గా బట్టి పెట్టకండి. మిషన్ ఈవెన్ ఎక్కడైనా కూడా ఐసర్ కాదు, ఇలా పెడితే వాళ్ళు గుచ్చుకుంటారు నీడిలను. అలా కాకుండా జస్ట్ ఇట్లా స్లీపింగ్ పొజిషన్ లో పెట్టి చేయండి.